ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఆ అమ్మాయి పేరు శ్రీవర్షినట. ఓ ఇక బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లా, యూట్యూబ్ లా, ట్విట్టర్ లా, ఫేస్బుక్ లా. ఓ మస్తు ట్రెండ్ అవుతుంది. ఏందో ఏమో నే ట్రెండ్ కావడానికి పిచ్చి పిచ్చి కథలు అన్ని పడతారు. మొన్ననేమో మోనాలిసా పాపం అట్లయిందా, ఇప్పుడేమో ఆగోరి పెళ్లి చేసుకున్నాడు. ఏందో ఏమో ఈ కథ అంతా చూస్తే మన దేశం అంతా ఏమైపోతుందో ఏమో. గట్లనే ఉంటది లచ్చవ్వ, ట్రెండ్ కావడానికి ఎంతకైనా బరిదెగిస్తారు. మళ్ళా ఆ అమ్మాయి ఓ అగోని పట్టుకొని నా నల్ల బంగారం అని పొగుడుతుందట. పాపము వాళ్ళ అయ్యవ్వలు మస్తు ఎడతారు లచ్చవ్వ. దాని బొంద పెట్టి అది ఆడదేనా అసలు? అగోని పెళ్లి చేసుకున్నాడేందే, ఆడోడో మొగడో తెలియదు, ఇంకా నల్ల బంగారం అంటుంది అది. అంతకు ముందేమో ఆగోరి బట్టలు లేకుండా మొత్తం అందరి జనాల ముందు పిచ్చి పిచ్చి కథలు అనబడ్డది. మళ్ళీ ముత్యాలమ్మకు గుడి కట్టిస్తా అది కట్టిస్తా అని అప్పుడు పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసింది లచ్చవ్వ. గట్లనే ఉంటది, జనాల కళ్ళ పడాలంటే గిట్లాంటి పిచ్చి పిచ్చి కథలు చేస్తేనే కదనే జనాల మాటలలో పడతారు. ఇక గిట్లనే ఉంటది ఈ వ్యవహారం. అవును లచ్చవ్వ, ఎక్కడెక్కడల్లో మస్తు ట్రెండ్ అవుతారు. కానీ మనం మనకి ఇంత మంచిగా ఉంటాం, ఇంత అందంగా ఉంటాం, మన గురించి ఎవడు ఒక్క రీల్ తీయడు, వీళ్ళు మంచిగా ఉంటారని ఒక్క రీల్ తీయడు, ఏం తీయడు. మనం అసలు ఫేమసే కామైంది లచ్చవ్వ. మరి నువ్వు కూడా అగోర్లకి వేషమయ్య రాదే, నువ్వు కూడా మస్తు ట్రెండ్ అవుతావు. ఏ ఆ ట్రెండ్ పాడుగాను, ఆ ట్రెండ్ లేకుండా మంచిదే. ఈ అవ్వ ఉన్న దాంట్లోనే ఊడ్చుకొని తిన్నా మంచిదే. కానీ ఇక పిచ్చి పిచ్చి కథలు పడద్దు, పిచ్చి పిచ్చి నాటకాలు చేయొద్దు. ఉన్న కాడికి సంతోషంగా బతికితే అయిపోయాయి.